Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. వెల్కమ్ టు ఐజీ మీడియా. సో సైనస్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, వస్తే తగ్గదని కూడా చెప్తూ ఉంటారు. సో ఆ బాధ తట్టుకోవడానికి అప్పటికప్పుడు ఏవి టాబ్లెట్స్ అవి వాడుతూ ఉంటారు. అయితే సైనస్ని పూర్తిగా తగ్గించడానికి న్యాచురోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్సే ఉన్నాయి. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలా మందిని ఈ సైనస్ అనేది వేధిస్తూ ఉంటుంది. జనరల్గా కొంచెం సీజన్ మారితే చల్లగా అవగానే కూడా ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సైనస్తో బాధపడేవారు ఇయర్స్ బాధపడుతూ ఉంటారు. సో మందులే లేవంటారు. సో న్యాచురోపతి దీని గురించి ఏం చెప్తుంది, ఎలా తగ్గించుకోవచ్చు, అసలు రాకుండా జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? సైనస్ అన్న దాని మెడికల్ టర్మ్ వచ్చేసి సైనోసైటిస్ అనమాట. సో ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, సైనస్ అని అంటే మామూలుగా మన ఈ పుర్రె ఆర్ స్కల్ ఏదైతే ఉంటుందో బోన్, ఇందులో మనకి కొంచెం హాలో స్పేసెస్ ఉంటాయన్నమాట. లైక్ ఇక్కడ కానివ్వండి. సో వీటిని సైనసెస్ అంటాము. ఎప్పుడైతే అందులో మామూలుగా మనము మాట్లాడినప్పుడు ఈ వాయిస్ క్లారిటీ కోసము ఈ హాలో స్పేసెస్ అనేది క్రియేట్ అయి ఉన్నాయన్నమాట. అండ్ ఫ్లూయిడ్ రెగ్యులర్ ఫ్లో కోసము. సో ఇవి కాకుండా ఎప్పుడైతే వీటిల్లో ఇన్ఫ్లమేషన్ వస్తుందో, ఇన్ఫెక్షన్ వస్తుందో, దాన్ని సైనోసైటిస్ అంటాం. సో ఈ సైనోసైటిస్ వచ్చినప్పుడు మెయిన్గా లక్షణాలు చాలా మందిని మనం చూస్తే గనక ఇక్కడ ఈ హెడేక్ తో బాధపడుతూ ఉంటారు. ఇక్కడ కూడా అంతా చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఇలా టచ్ చేస్తేనే నొప్పి ఉంటుంది. కొంచెం ఫార్వర్డ్ ముందుకి వంగారనుకోండి, ఇక్కడ ఫ్రాంటల్ హెడేక్ అంటాము, అది ఎక్కువైపోతుంది. అండ్ ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ సీజనల్ చేంజెస్ అయినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు, ఇప్పుడు వర్షాకాలం నుంచి చలికాలం వచ్చినప్పుడు ఇది ఎక్కువగా చాలా మంది దీంతో బాధపడుతూ ఉంటారు. దాని సిమ్టమ్స్ చూస్తే గనక చాలా అలర్జిక్ సైనోసైటిస్ అని కూడా అనొచ్చు అనమాట. పొద్దున్నే లేచిన వెంటనే విపరీతంగా చాలా మంది కంటిన్యూస్ గా తుమ్ముతారు. అంత అలర్జిక్ రైనైటిస్ అని కూడా అంటాము. సో స్నీజింగ్స్ ఉంటాయి. దెన్ రైనైటిస్ అనేసి అంటే ముక్కులో నుంచి కంటిన్యూస్ గా ఫ్లూయిడ్ కారుతూ ఉంటుంది అనమాట. కంట్రోల్ ఉండదు. తర్వాత ఈ హెడేక్ కామన్ గానే ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఈ సైనసైటిస్కి. మెయిన్గా ఏంటంటేనండి, ఇది ఎంత ఇబ్బంది పెడుతుందంటే డైలీ యాక్టివిటీస్ చేసుకోవాలనిపించదు అసలు. ఆఫీస్కి వెళ్తే గనక ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్లో కంటిన్యూస్ ఎయిర్ కండిషనింగ్ అనేది ఉంటుంది. సో దాని కింద కూర్చోలేరు. కొంచెం ఎక్కువ అయినా కానీ ఇంకా అది అగ్రివేట్ అవుతుంది అనమాట. సో ఇలా సైనోసైటిస్తో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అండ్ మీరు అన్నట్లు మెడికేషన్ తీసుకుంటారు. అది తీసుకున్నా కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. ఏవో సిటిజన్ టాబ్లెట్స్ లాంటివి అలాంటివి తీసుకుంటారు, కొంచెం రిలీఫ్ వస్తుంది. సిమ్టమాటిక్ యాంటీహిస్టమిన్స్ లా పనిచేస్తాయి. కానీ దీన్ని న్యాచురోపతి వైద్య విధానంతో మనము 100% ట్రీట్ చేయొచ్చు, రాకుండా కూడా అరికట్టచ్చు అనమాట. సో ఇది చాలా మందికి తెలియదు లక్ష్మి గారు. చాలా మంది తెలియదు. అంటే పూర్తిగా తగ్గిపోతుందా, ఇది కూడా అలాగే ఉంటుందేమో అనుకుంటారు. అయితే దీనికి చెప్పాలి అని అంటే మనము పూర్తిగా తగ్గించవచ్చు. సో ఏ స్టేజ్ లో ఉన్నా కానివ్వండి, సైనస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం ఒక ఎక్స్రే తీస్తాము. అందులో మనకి కండిషన్ తెలుస్తుంది, ఎంత సివియర్ గా ఉన్నది అనేసి. మనం సిమ్టమ్స్ కూడా చూస్తాము క్లినికల్లీ. మనము ఈ రెండింటిని కోరిలేట్ చేసిన తర్వాత, సో ముఖ్యంగా అసలు ఈ ఇన్ఫ్లమేషన్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆల్రెడీ బాధపడుతూ ఉన్నది ఇన్ఫ్లమేషన్ మనం తగ్గించాలి. అది తగ్గించడానికి నేచర్ క్యూర్ లో ఫస్ట్ వచ్చేసి ఒక థెరపీ, జలనేతి క్రియ అంటాం. వినే ఉంటారు లేకపోతే చూసే ఉంటారు. ఎస్పెషల్లీ మనకి కోవిడ్ టైంలో ఇది చాలా బాగా ఈవెన్ మెడికల్ డాక్టర్స్ ఫ్రమ్ ఎయిమ్స్ ఇది రికమెండ్ చేశారు. సో జలనేతి క్రియలో వన్ సైడ్ నుంచి మనం కొంచెం ల్యూక్వార్మ్ వాటర్ లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి, ఒక జలనేతి పాట్ లాగా కెటిల్ లాగా ఉంటుంది, ఆ పాట్లో మనం గోరువెచ్చని నీళ్లు తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక నాస్ట్రిల్ నుంచి ఆ వాటర్ పంపిస్తే గనక వేరే నాస్ట్రిల్ నుంచి అది క్లెన్స్ అయ్యి బయటకు వస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఇది ఎంత ఎఫెక్టివ్ అంటే, ఈ ప్రాసెస్లో ఇక్కడ లోపల అక్యూములేట్ అయిన సైనస్ ఇన్ఫ్లమేషన్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అదంతా కూడా బాడీలో నుంచి తీసేస్తుంది. సో దాంతో ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది. సో ఇది కాకుండా నెక్స్ట్ అసలు మన బాడీ ఎందుకు ఈ కండిషన్స్కి రియాక్ట్ అవుతుంది అంటే, మన బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ని మనం ఇంక్రీజ్ చేయాలి. ప్లస్ ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఏదైతే ఉందో దాని సెన్సిటివిటీ, కోల్డ్ ఎక్కువ అయినప్పుడు, లేకపోతే డస్ట్ నుంచి కానివ్వండి, పాలన్ ఎలర్జీ అంటాము, ఇలాంటివి ఏ ఉన్నా కానివ్వండి ఈ సైనస్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. సో వాటి నుంచి ఎవరైనా కానీ దానికి రెస్పాండ్ అవ్వకుండా ఉండాలి బాడీ అంటే, దాని సెన్సిటివిటీ అనేది తగ్గించాలి. సో అలా చేయాలి అని అంటే
బెస్ట్ మెథడ్ ప్రాణాయామ ప్రాక్టీస్. ఓకే. సో ముఖ్యంగా ప్రాణాయామాలో మనము కపాలభాతి రికమెండ్ చేస్తాము. సో కపాలభాతి ప్రాణాయామాలో సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది నేసల్ ట్రాక్ట్కి. ఎటువంటి అలర్జిక్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానివ్వండి, శరీరం అంటే మన రెస్పిరేటరీ ట్రాక్ట్ తట్టుకుంటుంది, రియాక్ట్ కాదు. సో రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ ఒక 10 to 15 minutes ఈ కపాలభాతి ప్రాణాయామ, దాంతోపాటు అనులోమ్ విలోమ్ ప్రాణాయామ, భస్త్రికా ప్రాణాయామ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు కొంచెం కంట్రోల్ అయిన తర్వాత. ఓకే. సో ఇవి చేస్తే గనక మనకి కంట్రోల్ బాగా అవుతుంది. దీంతో పాటు ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్లో ఈ స్పెసిఫిక్ పాయింట్స్తో ఆక్యుపంక్చర్ ఇస్తామండి. ఇది ఒక కోర్స్ లాగా మనం ఒక 10 sessions to 12 sessions కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ 80% అక్కడే తగ్గిపోతుంది. సో మ్యామ్, చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏదైనా సైనసైటిస్ ఇదంటే మందులు వాడాలి, దాన్ని అప్పటి వరకు సప్రెస్ చేసుకుంటూ ఉండాలి, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది, తగ్గదు పూర్తి స్థాయిలో. అయితే ఈ న్యాచురోపతి వైద్య విధానంలో ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల సో ఇది పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది, చాలా బాగా తగ్గుతుంది. ఎస్. ఆహార నియమాలు ఏమైనా చెప్తారా? సో ఆహార నియమాల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఇన్ఫ్లమేషన్ ని కాజ్ చేసే ఫుడ్స్, అందులో కొన్ని కేటగిరీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయండి. అవి ఒక 6 weeks టైం అనేది మనము కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్, పాలకి సంబంధించిన ఆల్ ప్రోడక్ట్స్, పెరుగు, మజ్జిగ, మిల్క్ స్వీట్స్, మిల్క్ చాక్లెట్స్, ఈవెన్ టీలో వేసుకునే ఆ ఒక స్పూన్ మిల్క్ అంటే అది కూడా తీసుకోకూడదు. 100% మిల్క్ ప్రోడక్ట్స్ మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎందుకంటే మిల్క్ లో ఈ వైట్ కలర్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో కెసిన్ అంటాం అనమాట, అది ముఖ్యంగా ఈ అలర్జిక్ ట్రిగ్గర్ అనేది కాజ్ చేస్తుంది. మళ్ళీ మనము నెయ్యి వాడుకోవచ్చు, మిల్క్ ప్రోడక్టే అయినా కానివ్వండి నెయ్యి యూస్ చేయొచ్చు, ఎందుకంటే అందులో ఆ కెసిన్ అనేది ఉండదు. సో ఇది మనం ఒక 6 weeks అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సెకండ్ కేటగిరీ వచ్చేసి ఆల్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, ఎగ్ దగ్గర నుంచి ఫిష్, మీట్, ఇవన్నీ కూడా ఒక 6 weeks మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి కూడా మన ఈ బాడీని ఈ అలర్జిక్ ఫ్యాక్టర్స్ని ట్రిగర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మకాయ, ఆల్ పులుపు ఫ్రూట్స్ చేయాలి. ఓకే. సో ఇవి ఒక 6 వారాలు ఖచ్చితంగా అవాయిడ్ చేసిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క కేటగిరీని మనం ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో మిల్క్తో స్టార్ట్ చేసి ఆ ఒక వారం అంతా కూడా మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటే మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది మనమే అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కేటగిరీ ఆఫ్ ఫుడ్స్ మనం చెప్తాము, కానీ ఎవరి బాడీకి ఏది సూట్ అవుతుంది అన్నది మనమే పరిగణించుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అలా ఎవ్రీ వీక్ ఒక్కొక్క కేటగిరీ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ అవుతుందా అలానే ఉందా అన్నది చూసుకొని ఏది అయితే వాళ్ళకి సరిపడడం లేదో అలాంటిది అవాయిడ్ చేస్తే బెటర్ అన్నమాట. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సైనస్ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. సో ప్రతి ఒక్కరు కూడా సీజన్ అనే కాకుండా జనరల్గా ఏసీ రూమ్స్లో ఉండడము, వర్క్ చేయడం అనేది అది కామన్. సో అలాంటి వాళ్ళని కూడా ఈ సమస్య వేధిస్తూ ఉందని చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. దీనికైతే చక్కటి పరిష్కారం అయితే ఉంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే అండి.